హలో గైస్, వెల్కమ్ టు 10 days రివ్యూ ఆఫ్ ఆదివాసి హెయిర్ ఆయిల్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. లాస్ట్ వరకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. చూస్తున్నారుగా, నేనైతే ఆదివాసి హెయిర్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక వీడియో అయితే పెట్టాను, మీకు చెప్పాను ఆల్రెడీ కూడా. ఆ వీడియో చూడనట్లయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. అసలు ఆ వీడియోలో ఏం చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు తెలియాలి. ఫస్ట్ తెలిస్తే ఇప్పుడు ఈ కంటిన్యూషన్ వీడియోలో కూడాను మీకు అప్పుడు ఎలా ఊడింది, ఇప్పుడు ఎలా ఊడుతుంది. ఇంకా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పాను కదా, నా హెయిర్ ఇలా కట్ చేసుకున్నానని చెప్పి, అది కూడా ఎంత పెరిగింది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో అది సెకండ్ అప్లికేషన్ అనమాట. సెకండ్ అప్లికేషన్ నేను ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కాసేపు ఉంచుతాను అనమాట, కొంచెం సర్దుకుంటుంది, మనకి పడుతుంది. ఆ తర్వాతే హెయిర్ కూమ్ చేస్తాను. వెంటనే కూమ్ చేస్తే నాకు హెయిర్, ఎవరికైనా కొంచెం హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకైతే బాగా ఊడిపోతుంది. అందుకే అది మనకి కొంచెం స్ట్రెంత్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి హెయిర్ కొంచెం కట్టి ఉంచితే ఆ తర్వాత కూమ్ చేస్తే మీకు బాగుంటుంది. ఇదండి. నెక్స్ట్ హెయిర్ బాత్ చేశాను అనమాట ఆ అప్లికేషన్ తర్వాత. సో నేనైతే హెయిర్ బాత్ చేశాను, కూమ్ చేస్తున్నాను హెయిర్. ఇప్పుడు చూద్దాము ఎంత ఊడుతుందో. చూస్తున్నాను, ఇది నాకు రెగ్యులరే. నేను స్టార్ట్ చేసింది కూడాను హెయిర్ ఫాల్ ప్రాబ్లం పెద్దది కాదు, కానీ ఇది నాకు మిడిల్ లైన్ ఓపెన్ అప్ అయిపోతుంది. దానికోసం వచ్చి నేను స్టార్ట్ చేశాను. సో ఇది కూడా మనం ఒకసారి సెకండ్ టైం హెయిర్ వాష్ చేశాను కదా, ఇప్పుడు ఒకసారి ఇది కొలుద్దాము, ఇది ఎంత ఉందో. అంత వరకు పెరిగిపోద్దని కాదు, జస్ట్ మీకు క్లారిటీ వస్తుంది 1 weekలోన ఇది ఎంత పెరిగిపోయిందా లేకుంటే ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది అని. సో 7కి కట్ చేశాను, 7కే ఉంది, అంతే ఉంది. సో మళ్ళీ అప్లికేషన్ చేస్తున్నాను ఆయిల్. ఇదిగోండి ఆయిల్. నేను ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను, మా రిలేటివ్స్ ఒక అతను అలాగే ఆయిల్ ఆర్డర్ పెట్టారనమాట. అతనికి ఫేక్ వచ్చింది. ఇంకా ఇద్దరు అలా చెప్పారు నాకు, ఇలా ఫేక్ వచ్చింది. నా వీడియో చూసిన తర్వాత మేము ఆర్డర్ పెట్టాం కానీ ఫేక్ వచ్చింది. వాళ్ళకి నేను ఆ బాటిల్ కూడాను వాళ్ళకి ఫోటో తీసి పెట్టాను అనమాట. పెడితే వాళ్ళు ఇది మా ప్రోడక్ట్ కాదు, ఒకవేళ మీకు ఆర్డర్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి అని అన్నారు. సో అది కూడా మీకు పెడతాను, చూడండి. ఇప్పుడు మీరు పంపిన ఫోటో మాది కాదు మేడం, మాది ఫస్ట్ పెట్టినాం కదా, అదే ఆ నూనె వస్తుంది మీకు. గ్యారంటీ వారంటీతో పంపిస్తాము. మీకు మా నూనె కావాలంటే అడ్రస్ పెట్టండి, ఆ నూనె మాది కాదు. అంటే చిన్న బాటిల్స్ అమ్మాలని చెప్పేసి అంటున్నారు. 250 ml కూడాను వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. 250 ml ఉంటుంది మనకి ఈ కోర్సు, ఇన్ని మంత్స్కి ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారు. సో ఒకసారి అది కూడా నేను వాళ్ళ క్లారిటీగా అడిగి ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. 500 ml కూడా ఉంటుంది, 250 ml కూడా ఉంటుంది. యాడ్ లో చూపేసేది 500 ml మేడం, ఓకేనా. అది ట్రయల్ కి చెప్తారు కదా, ట్రయల్ కి ఏమైనా చిన్న బాటిల్ ఉంటే ఇవ్వండి చెప్తారు కదా, అది 250 బాటిల్ పంపిస్తాము. సో విన్నారు కదా, ఆ వాయిస్ అనేది అతనిది అనమాట. నేను అతను పంపించాను, ఆదివాసి హెయిర్ ఆయిల్ వచ్చింది కదా, అతను పంపిస్తే నాకు ఆ వాయిస్ మెసేజ్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి నీలాంబరి హెయిర్ గ్రోత్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది. హక్కి పిక్కి కమ్యూనిటీ ఆదివాసి కావేరి హెర్బల్స్ అనమాట. ఇది మనకి టెక్స్చర్ కూడాను కొంచెం బ్లాక్లో వస్తుంది. ఇది కొంచెం చూసారా, కొంచెం మడ్ కలర్లో వస్తుంది. అది మాత్రము రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట, రెడ్ వస్తుంది అది. సో ఈరోజు అయితే నేను ఇది అప్లై చేసుకుంటున్నాను. ఇది అప్లికేషన్ థర్డ్ అప్లికేషన్ కదా, మీకు 7 daysకి కానీ 10 daysకి కానీ ఇలాగ అప్లోడ్ చేస్తాను వీడియో. నా హెయిర్ ఎలా ఉంటుంది, దాని ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది. చుండ్రు కూడా పడుతుంది, ఎందుకంటే ఒకసారి నేను హెయిర్ ఆయిల్ మార్చాను, ఇంకా వింటర్ సీజన్ కదా. సో అందుకోసమని నాకైతే అనిపించింది. మళ్ళీ ఇంకా గోవా జర్నీలోన మనకు తెలుస్తుంది. ఆల్రెడీ 6 months ఇచ్చారనమాట. ఇది నైట్ అప్లికేషన్ చేసుకొని ఫుల్గా డే అయితే షాంపూ అయితే చేసేయమన్నారు. నాకు ఒక అది నైట్ అంటే జస్ట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నామంటే మనకి ఎలా ఉంటుంది, అప్పుడే అప్లై చేసుకుంటాం, ఇంకా హెయిర్కి శుభ్రం పట్టదు. కొంచెం ఈవినింగ్ టైమ్స్లో అప్లై చేసుకుంటే నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటే మనకి హెయిర్ కూడా పడుతుంది. ఇంకా సేమ్ టైం హెయిర్కి ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక గడి ఆగి శుభ్రంగా కూమ్ చేసామంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కూడాను, అన్నిటికి కూడాను. లేనట్లయితే మనకి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లాగా ఉంటుంది.
సో నేను ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ ఆగి ఇలా కూమ్ చేస్తున్నాను అన్నమాట. మనకి హెయిర్ ఎంత ఊడుతుందో తెలియాలి కదా. సో ఫస్ట్ అప్లికేషన్, సెకండ్ అప్లికేషన్, థర్డ్ అప్లికేషన్ తర్వాత నేను దువ్వుతూనే ఉంటున్నాను, మీకు చూపిస్తూనే ఉంటున్నాను. సో ఇది చూసారా, ఇది ఊడింది నాకు ఫస్ట్ అప్లికేషన్లో. మీకు ఫస్ట్ వీడియో ఒకవేళ చూసినట్లుంటే మీకు ఐడియా ఉంటుంది. అందులో నాకు దీని మీద ఒక 3 టైమ్స్ ఎక్కువగానే ఊడింది అనమాట. నాకు ఇప్పుడు షార్టేజ్ వచ్చింది, తగ్గింది, హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. ఇంకా దువ్విలు కూడా చూసారా, చాలా దగ్గరగా ఉన్న దువ్వింతోనైతే నేను దువ్వాను మొత్తం కూడాను. ఇంకా పేలు కూడా కొంచెం పట్టేసాయి, మరి హెయిర్ ఆయిల్ వల్ల ఏంటో మరి. సడన్గా హెయిర్ ఆయిల్ చేంజ్ చేస్తే మనకి ఇలాంటివి పేలు పట్టడం, చుండ్రు పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి నాకు తెలిసి. సో పేలు దువ్వుతున్నాను అనమాట. ఆ పేలు దువ్విన దాంతో కూడాను నాకు చాలా ఎక్కువ ఊడిపోతుంది, కానీ తక్కువే ఊడింది. ఇంకా నెక్స్ట్ హెయిర్ బాత్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కూమ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడాను నాకు తక్కువే ఊడింది. ఇంకొకటి ఏంటంటే నాకు నేను వాడుతున్న షాంపూ అంటే పౌడర్ కూడాను కొంచెం హెయిర్ ఫాల్ అనేది నాకు తగ్గింది అనమాట ముందు మీద. సో నేను సీకాకాయ పౌడర్ వాడుతున్నాను, దాని గురించి కూడా వీడియో పెట్టున్నాను. అది కూడా ఒకవేళ చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అది నార్మల్గా సివియర్గా ఊడే వాళ్ళకి కాకుండా నార్మల్గా పొల్యూషన్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల ఇలా సడన్ హెయిర్ ఫాల్ అవుతుంది అన్న వాళ్ళకి, ఇంకా రెగ్యులర్గా మాకు ఒక ప్రోడక్ట్ కావాలి రెగ్యులర్గా వాడుకునేడానికి, మెయింటెనెన్స్ చేయడానికి అనే వాళ్ళకి అది యూజ్ అవుతుంది అనమాట ఆ వీడియో అనేది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే అది వాడిన తర్వాత అది మా పిల్లలకు వాడుతున్నాను. హెయిర్ గ్రోత్ అయితే బాగా వచ్చింది, 2 పిల్లలకు కూడా హెయిర్ గ్రోత్ వచ్చింది. మా అమ్మ అదే అడిగింది, పిల్లలకి ఏంటి వాడుతుందో చెప్పి నేను కూడా వాడతానని. సో లిటరల్గా వాళ్ళకైతే హెయిర్ గ్రోత్ వచ్చింది. నేను సీకాకాయ పౌడర్ వాడుతున్నాను, కానీ పిల్లలకు కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి. అల్టిమేట్గా చెప్పాలంటే నా హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. కాకపోతే నేను దీని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కదా, మీకు కూడా క్లియర్గా తెలియాలని చెప్పి. అదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు కదా. సో మీకైతే నేను డైరెక్ట్గా చెప్పడం లేదు ఈ ప్రోడక్ట్ తీసుకోండి మంచిదని చెప్పేసి, ఇంకా సజెస్ట్ చేయలేను. సో నాకు అది స్టాండ్ కూడా పెరుగు ఉండాలి, ఇంకా ఎన్ని వీక్స్లో పెరుగుతుందో అది కూడా మనం చూసుకోవాలి. కన్సిస్టెన్స్గా అయితే నేను వాడుతున్నాను. సో ఇంకోటి నేను మిడిల్ లైన్ కూడా చెప్పున్నాను కదా, మిడిల్ లైన్ ఓపెన్ అప్ అయిపోతున్నాను, అది కూడా నాకు ఫుల్ఫిల్ అవ్వాలి. అప్పుడే దీనికి ఇది ఇంతమంది ప్రమోషన్ చేస్తున్నందుకు ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనేసి మనము వాడుకోగలము, అందరికి కూడా చెప్పగలము. సో అదనమాట. సో నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు ఒకవేళ నచ్చినట్లుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడాను యూజ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టినట్లుంటే ఇంకా ఫర్దర్గా 1 వీక్ కానీ 10 డేస్ కానీ మళ్ళీ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. నా స్టాండ్ ఎంత పెరిగింది ఏంటనేది మీకు తెలియాలి కదా, హెయిర్ స్టాండ్ కట్ చేసుకునేది. సో అవన్నీ మీకు వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. థ్యాంక్ యూ ఆల్.